ಶ್ರೀ ಹರಿವಾಯು ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ. మనము మన హరికథామృతసార పాఠమునందు కరుణాసంధి యందు నిన్నటి రోజున ಶ್ರುತಿ ತತಿಗಳ ಅಭಿಮಾನಿ ಲಕುಮೀ ಸ್ತುತಿಗಳಿಗೆ ಗೋಚರಿಸದ ಅಪ್ರತಿಹತ ಮಹೈಶ್ವರ್ಯಾದ್ಯಖಿಳ ಸದ್ಗುಣ ಗಣಾಂಬೋಧಿ ಪ್ರತಿ ದಿವಸ ತನ್ನಂಘ್ರಿ ಸೇವಾರತ ಮಹಾತ್ಮರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ వశనాగువ నివన కారుణ్యకేనెంబే అనేటటువంటి పద్యము యొక్క విశేష వివరణలను చెప్పుకున్నాం. ఈరోజు కరుణాసంధి యందు 4వ పద్యం. మనవచన కతి దూర నెనవరననుసరిసి తిరుగువను ಜಾಹ್ನವಿ ಜನಕ ಜನರೊಳಗಿದ್ದು ಜನಿಸುವ ಜಗದುದರ ತಾನು ಘನ ಮಹಿಮ ಗಾಂಗೇಯನುತ ಗಾಯನವ ಕೇಳುತ್ತ ಗಗನಚರ ವಾಹನ ದಿವೌಕಸರೊಡನೆ ತಿರುಗುವನು ಮನೆ ಮನೆಗಳಲ್ಲಿ. ಪದಚ್ಛೇದము. ಮನ ವಚನಕ್ಕೆ ಅತಿ ದೂರ, ನೆನೆವರನು ಅನುಸರಿಸಿ ತಿರುಗುವನು. ಜಾಹ್ನವಿ ಜನಕ, ಜನರೊಳಗೆ ಇದ್ದು ಜನಿಸುವ. ಜಗದುದರ ತಾನು, ಘನ ಮಹಿಮ. ಗಾಂಗೇಯನುತ, ಗಾಯನವ ಕೇಳುತ್ತ. ಗಗನಚರ ವಾಹನ, ದಿವೌಕಸರೊಡನೆ ತಿರುಗುವನು ಮನೆ ಮನೆಗಳಲ್ಲಿ. ఇక ప్రతిపదార్థం. జాహ్నవి జనక, గంగాజనకుడు శ్రీహరి. మన వచనకే, మన అంటే మనస్సునకు, వచనకే అంటే మాటలకు, అతి దూర మిక్కిలి దూరమైనటువంటి వాడు. అంటే మనస్సుతో కానీ మనస్సుతో ఆలోచించి కానీ మాటలతో అభివర్ణించి కానీ జాహ్నవి జనకుడైనటువంటి శ్రీహరిని సమగ్రముగా, సాకల్యముగా, సంపూర్ణముగా తెలిసికొనుటకు సాధ్యము కాదు. నెనెవరను, ఎవరైతే తనను స్మరిస్తారో వారిని అనుసరిసి, వారిని అనుసరించి వారి వెంటనుంటాడట.
వారిని అనుసరించి తిరుగువను అంటే వారిని అనుసరించి వారితో పాటుగా తిరుగుతూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు. తాను జగదుదర, ఇటువంటి శ్రీహరి అతనేమో సమస్త జగత్తును తన ఉదరమునందు పెట్టుకున్నటువంటి వాడు, ఉదరమునందు దాల్చినటువంటి వాడు. ఈ శ్రీహరి జనరొళిద్దు అంటే జనులయందు ఉండి జన్మించును. ఇది భగవంతుని యొక్క అపూర్వమైనటువంటి విశేషమైనటువంటి మహిమ. జనరొళగిద్దు జనిసువ, ఘన మహిమ, గొప్ప మహిమ కలిగినవాడు. గాంగేయనుత, గంగాపుత్రుడైనటువంటి భీష్మాచార్యులచే స్తుతింపబడినటువంటి వాడు. గాయన కేళుత, గానమును వినుచు గగనచర వాహన, గగనచరమనగా ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి, అంటే గరుత్మంతుడే వాహనముగా కలిగినటువంటి వాడు. ఇటువంటి గగనచర వాహనుడు దివౌకసరుడనే, దివౌకసులు అంటే దేవతలతో కూడుకొని మನೆಗಳಲ್ಲಿ తిరుగువను, ఇంటింట తిరుగుతూ ఉంటాడు శ్రీహరి. ఇది ప్రతిపదార్థం. ఇక తాత్పర్యము. జాహ్నవి జనకుడైనటువంటి, గంగాజనకుడైనటువంటి శ్రీహరి, ఆ శ్రీహరిని మనసుతో ఆలోచించి కానీ మాటలతో వర్ణించి కానీ సమగ్రముగా, సాకల్యముగా, సంపూర్ణముగా తెలిసికొనుటకు సాధ్యము కానటువంటి వాడు. అయితే ఎవరైతే ఆ శ్రీహరిని భక్తితో స్మరిస్తారో వారిని వదలక వారి వెన్నంటే ఉంటాడు, వారితో పాటుగా సంచరిస్తూ ఉంటాడు. సమస్త జగములను తన ఉదరమునందు దాల్చినటువంటి శ్రీహరి అదే జనులలో ఉండి తాను జన్మిస్తూ ఉంటాడు. గంగాపుత్రుడైనటువంటి భీష్ముని చేత స్తుతింపబడినటువంటి శ్రీహరి అపారమైనటువంటి మహిమ కలిగినటువంటి వాడు. భక్తులు తన గుణములను గానము చేస్తే దేవతలతో కూడుకొని ఆ గానమును వినటానికి గంగా జనకుడైనటువంటి శ్రీహరి భక్తుల ఇంటింట తిరుగుతూ ఉంటాడు. ఇది తాత్పర్యం. ఇక విశేష అర్థాలను చూద్దాం. ఇక్కడ విశేషణములు ఏవి? మన వచన కతి దూర, నెనవరను అనుసరిసి తిరుగువను, జాహ్నవి జనక, ಜನರೊಳಗಿದ್ದು ಜನಿಸುವ, ಜಗದುದರ, ಘನಮಹಿಮ, ಗಾಂಗೇಯನುತ, ಗಾಯನವ ಕೇಳುತ, ಗಗನಚರ ವಾಹನ, దివౌకసరొడనే తిరుగువను మನೆಗಳಲ್ಲಿ. ఇన్ని విశేషణాలు ఉన్నాయి. ఒక్కొక్క విశేషణము భగవంతుని అనంతానంత కళ్యాణ గుణములలో ఒక్కొక్క గుణాన్ని విశేషంగా, విశిష్టంగా ఒక్కొక్క విశేషణము తెలియజేస్తూ ఉన్నది. అందులో మన వచన కతి దూర, భగవంతుడు మన మనస్సులకు, మన మాటలకు అతి దూరుడు, అంటే దూరంగా ఉంటాడు. ఈ మాటను ఎందుకు చెబుతూ ఉన్నారు అని అంటే, వెనుకటి పద్యంలో శృతి తతిగళ అభిమాని అని లక్ష్మీదేవి గురించి చెబుతూ, ఆ లక్ష్మీదేవి మనకు ఎలా ఆమె భగవంతుణ్ణి స్తుతిస్తుంది అని చెబుతూ ఉన్నారు. మనం చెప్పుకున్నాం లక్ష్మీదేవి జ్ఞానం ఎటువంటిది, ఆమె ఎలా భగవంతుణ్ణి స్తుతిస్తుంది. అటువంటి లక్ష్మీదేవికే
ಶ್ರುತಿ ತತಿಗಳಭಿಮಾನಿ ಲಕುಮೀ ಸ್ತುತಿಗಳಿಗೆ ಗೋಚರಿಸದ ಅಪ್ರತಿಹತ ಮಹೈಶ್వర్యాద్యఖిల సద్గుణ గణాంబోధి అని 3వ పద్యంలో చెప్పుకున్నాం. అవిభక్త కుటుంబిని అయినటువంటి భగవంతుని వక్షస్థలవాసిని అయినటువంటి అక్షరతత్వమైనటువంటి ఆ లక్ష్మీదేవియే భగవంతుని గుణములను రూపక్రియా విశేషములను సమగ్రముగా సాకల్యముగా ఈ క్షణము వరకు ఆమె తెలుసుకోలేకపోతూ ఉన్నది ఆమెకున్నటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానముతో. అటువంటిది సామాన్యులమైనటువంటి మనకు మన మనస్సుతో భగవంతుణ్ణి ఊహించుకొని మన మనస్సులో భగవంతుని గుణరూప క్రియా విశేషములను నేను సమగ్రముగా తెలుసుకుంటాను, నా వాక్కుతో వచనములతో నా వాక్కుతో భగవంతుణ్ణి స్తోత్రం చేసి ఆ భగవంతుని గుణములను రూపక్రియా విశేషములను సాకల్యముగా నేను తెలుసుకుంటాను అని అనుకుంటే, ఎవడైతే ఈ విధంగా అనుకుంటాడో వానంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు, అజ్ఞాని ఇంకొకడు ఉండడు. ఎందుకు? లక్ష్మీ బ్రహ్మ వాయు దేవతలకే భగవంతునిని సమగ్రంగా తెలుసుకోవడానికి సాధ్యము కాదు అని చెప్తూ ఉన్నప్పుడు, ఇక మన మనస్సునకు వచనములకు వాడు సమగ్రముగా గోచరిస్తాడు అనేటటువంటిది సాధ్యము కానటువంటిది. అదే చెబుతూ ఉన్నారు, మన వచన కతి దూరా అంటూ ఉన్నారు. మన మనస్సునకు వచనములకు వాడు సమగ్రముగా గోచరించినటువంటి వాడు. ఈ మన వచన కతి దూరా అనేటటువంటి మాటను జగన్నాథదాసుల వారు చెప్పారు అని అంటే, నేను మొదటే చెప్పినట్లుగా హరికథామృత సారము అని అంటే శాస్త్ర అర్థములతో కూడుకున్నటువంటిది, వేదార్థములను కూడుకున్నటువంటిది. కాబట్టి తలవకారోపనిషత్తునందు ఒక వాక్యం ఉంటూ ఉన్నది. ఏమని? యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అంటే ఆ వాక్యము, ఆ శృతి వాక్యము ఏమని చెబుతూ ఉన్నది? మనస్సులకు మన మాటలకు సాకల్యముగా గోచరించినటువంటి వాడు అని. ఆ ఉపనిషత్తు యొక్క వాక్యార్థమునే ఒక చిన్న మాటతో మన వచన కతి దూరా అని జగన్నాథదాసుల వారు మనకు చిన్న మాటతో తెలియజేస్తూ ఉన్నారు. ఇక మన మనస్సునకు వాక్కులకు అతడు గోచరించడు అన్నప్పుడు ఇక మనము ఎందుకు ఆ భగవంతుణ్ణి స్తుతించాలి, ధ్యానించాలి? అంతేకాకుండా న తత్ర చక్షుర్గచ్చతి నవాగచ్చతి నో మనః. ఇంకా అదే తలవకార ఉపనిషత్తు వాక్యం ఇంకా చెబుతూ ఉన్నది, భగవంతుని వద్దకు మన కన్నులు కానీ మన మనస్సు కానీ మన వాక్కులు కానీ దగ్గరికి వెళ్ళజాలవు. అటువంటప్పుడు ఎందుకయ్యా మనము భగవంతుణ్ణి వాణ్ణి మనము సమగ్రముగా సాకల్యముగా తెలుసుకోవడానికి సాధ్యము కానప్పుడు వారిని ఎందుకు మనము మనస్సునందు స్మరించాలి, వాక్కుతో స్తుతించాలి? ఇక్కడ భగవంతునికి అప్రమేయ అని పేరు. మేయ అంటే తెలియతగ్గది, ప్రమేయ అంటే ప్రకృష్టముగా అంటే బాగుగా తెలియతగ్గది. అప్రమేయ అంటే ప్రకృష్టముగా బాగుగా సాకల్యముగా సమగ్రముగా సంపూర్ణముగా తెలియుటకు సాధ్యము కానటువంటి వాడు అప్రమేయుడు అని శబ్దం. మన మనస్సునకు వచనములకు వాడు
సమగ్రముగా గోచరింపకపోయినా భక్తులమైనటువంటి జీవులమైనటువంటి మనము వారిని మన ఉద్ధారం కొరకు ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు లభించింది కాబట్టి సాధన ಶರೀರವಿದು ಸಾಮಾನ್ಯವಲ್ಲ ಹರಿತ ದಯದಿ ಕೊಟ್ಟಿದ್ದು ನರಜನ್ಮ ಬಂದಾಗ ನಾಲಿಗೆ ಇರುವಾಗ ಕೃಷ್ಣ ಎನಬಾರದೆ. కాబట్టి దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు వచ్చినది కాబట్టి మనము ఈ మానవ జన్మ నుండి మానవ జన్మతో సాధన చేసుకొని దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవటానికి మన సాధన మనం చేసుకోవటానికి అగమ్యుడైనటువంటి అప్రమేయుడైనటువంటి ఆ భగవంతుని మన యోగ్యతానుసారంగా మనము మనస్సులో ధ్యానించాలి, వాక్కుతో స్తుతించాలి. ఇది మన వచన కతిదూర అనేటటువంటిది. వెంటనే జగన్నాథదాసుల వారు మనస్సునకు వాక్కునకు దూరమైనటువంటి వాడు అని చెప్పి నెనవరను అనుసరిసి తిరుగువను అని చెబుతూ ఉన్నారు. ఎవరైతే వారి వారి యోగ్యతానుసారంగా వారు భగవంతుణ్ణి మనస్సునందు ఎవరైతే స్మరిస్తారో వారిని భగవంతుడు అనుసరించి తిరుగుతూ ఉంటాడు. అంటే వారి వెంబడే ఉంటాడు, వారి వెంట ఉంటాడు అని మనకు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. అంటే మనకి ఇక్కడ జగన్నాథదాసుల వారు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి అని అంటే, జీవులైనటువంటి మీరు, భగవద్భక్తులైనటువంటి మీరు ఆ భగవంతుణ్ణి మీ యోగ్యతానుసారంగా మీరు మనస్సుతో ధ్యానించండి, వాక్కుతో స్తుతించండి. వానిని వదలకుండా మీరు స్మరించినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, మీ వెంటనే వాడు ఉంటాడు, మిమ్మల్ని అనుసరించి తిరుగుతూ మిమ్మలను రక్షిస్తూ ఉంటాడు అని చెబుతూ ఉన్నారు. నెనవరను అనుసరిసి తిరుగువను అనేదానికి ప్రమాణం ఏమిటి అని అంటే భగవద్గీతా వాక్యమే ప్రమాణము. మామనుధ్యాయినో ఏచతానహం హ్యనువర్తయే అని భగవద్గీతలో భగవంతుడు చెబుతూ ఉన్నారు. ఎవరైతే నన్ను స్మరిస్తారో నేను అక్కడే వారి వెంటనే ఉంటాను అని చెబుతూ ఉన్నారు. ఇక అంతేకాకుండా మనకు ఇంకా ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తారో వారి వెంటనే ఉంటాను, వారి వద్ద ఉంటాను అని మనకు భగవంతుడు తానే స్వతహా చెబుతూ ఉన్నాడు. నాహం వసామి వైకుంఠే యోగి హృదయే రవౌ మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని చెబుతూ ఉన్నారు. నెనవరను అనుసరిసి తిరుగువను. భగవంతుడు చెబుతూ ఉన్నాడు, హే నారద, నేను వైకుంఠమునందుండను, వసించను, యోగుల హృదయములందు నేను నివసించను. ఎక్కడ నేను ఉంటాను? మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్టామి. నా భక్తులు ఎక్కడ నన్ను గానం చేస్తారో నేను అక్కడ ఉంటాను అని భగవంతుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అంటే నెనవరను అనుసరిసి తిరుగువను. భగవంతుడు మన మనస్సునకు వచనములకు సమగ్రముగా సాకల్యముగా వాడు గోచరింపకపోయినా ప్రతి ఒక్కడు వారి వారి యోగ్యతానుసారంగా వారిని ధ్యానించినప్పుడు స్తుతించినప్పుడు దానికి తగినట్లుగా భగవంతుడు వారిని అనుసరించి తిరుగుతూ వారి వెంటనే ఉంటూ వారిని సర్వకాల సర్వావస్థల యందు సదా అతడు
రక్షిస్తూ ఉంటాడు, వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది భగవంతుని యొక్క కారుణ్య విశేషం. మనకు కావలసినటువంటి వారు అని మనము తెలుసుకొని మనము వారి వెంట ఉండి వారిని స్తుతిస్తూ ఎల్లప్పుడూ వారి కొరకే మన సమయాన్ని మనము వెచ్చించినా వినియోగించినా చివరికి మన భార్య పిల్లలు కూడా, భర్త పిల్లలు కూడా మన కొరకు వారు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించడానికి వెనుక ముందు ఆలోచిస్తారు. అయితే మన చేత ప్రయోజనము పొందినటువంటి మనవాళ్లే మన కొరకు వారి సమయాన్ని వెచ్చించడానికి ముందు వెనుక ఆలోచిస్తే మన నుండి ఏ ప్రయోజనము లేకపోయినా భగవంతుని మనము స్మరిస్తే స్తుతిస్తే వాడు మన వెంట ఉండి మనలను రక్షిస్తాడు. అదే భగవంతుడు చెబుతూ ఉన్నాడు. నన్ను ఎవరైతే గానం చేస్తారో నేను అక్కడ ఉంటాను. ఇది భగవంతుని యొక్క కారుణ్య విశేషము తన భక్తుల పట్ల. అదే చెబుతూ ఉన్నారు, నెనెవరను అనుసరిసి తిరుగువను. ఇక జాహ్నవి జనక. జాహ్నవి అంటే గంగ, అంటే గంగా జనకుడు. ఈ జాహ్నవి జనక అనేటటువంటి ఒక పదము భాగవతంలో గంగావతరణం కథను చెబుతూ ఉన్నది. భాగవత పంచమ స్కందంలో భగవత్ సాక్షాత్ యజ్ఞలింగస్య విష్ణో క్రమతో వామ పాదాంగుష్ట నఖ నిర్భిన్నోర్ధ్వాండ కటాహ వివరేణాంత ప్రవిష్టయా జలధార అని చెబుతూ ఉన్నారు. జాహ్నవి జనక బలిచక్రవర్తి నుండి వామనుడిగా భగవంతుడు వచ్చి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల భూమిని దానం పొంది తరువాత ఇంతింతై వటుడింతయై త్రివిక్రమావతారాన్ని పొంది 1 అడుగుతో సమస్త భూమండలాన్ని, ఇంకొక అడుగుతో ఆకాశమండలాన్ని ఆక్రమించేటప్పుడు ఆ త్రివిక్రముని ఎడమ పాదము యొక్క అంగుష్టము యొక్క గోరు ఆ బ్రహ్మాండ కటాహము, ఆ బ్రహ్మాండ కటాహము రంధ్రము పడి అక్కడ నుండి భగవంతుని పాదములను కడుగుతూ ఉద్భవించినటువంటిది గంగ, ఆకాశ గంగ. ఇది భగవంతుని పాదము నుండి ఉద్భవించినది కాబట్టి విష్ణు పాదోద్భవి అని చెబుతూ ఉన్నారు. అంటే ఆ గంగాదేవికి తండ్రి, గంగాదేవి ఉత్పత్తికి, గంగాదేవి జనించటానికి కారణభూతుడైనటువంటి వాడు మన స్వామి. కాబట్టి గంగాజనకుడు అంటే గంగాజనకుడు అనవచ్చు కదా. జాహ్నవి జనక అని ఎందుకన్నారు జగన్నాథదాసుల వారు అంటే, గంగాదేవి భగీరథుడు తన పితృదేవతల ఉద్ధారం కొరకు తపస్సు చేసి గంగాదేవిని ప్రసన్నం చేసుకున్నప్పుడు గంగాదేవి ఆకాశము నుండి భూమికి వచ్చేటప్పుడు ఆ ప్రవాహము చాలా వేగంగా ఉంటుంది. అప్పుడు గంగ చెబుతుందట భగీరథునికి, హే భగీరథ, నా యొక్క వేగాన్ని భూమి తట్టుకోజాలదు, మధ్య ఎవరైనా నన్ను ఒక్క మారు భరించాలి అని చెప్పినప్పుడు భగీరథుడు రుద్రుణ్ణి స్తోత్రం చేస్తే రుద్రుడు అంగీకరిస్తాడు. ఆ రుద్రుడు తన జటయందు, తన శిరస్సునందు గంగను ధరిస్తాడు. ఇక్కడ గంగను రుద్రుడు ఎందుకయ్యా శిరస్సునందు ధరించాడు అని అంటే, పరమ వైష్ణవుడైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి రుద్రుల వారు, మనోనియామక అధిపతి అయినటువంటి రుద్రుడు గంగ విష్ణు పాదోద్భవి కాబట్టి పరమ పవిత్రమైనటువంటి భగవంతుని పాదము నుండి ఉద్భవించినటువంటిది. అంటే భగవంతుని నిర్మాల్యము కాబట్టి ఆ భగవంతుని నిర్మాల్యమైనటువంటి పరమ పావనమైనటువంటి గంగను తన శిరస్సునందు ధరించటానికి ఒప్పుకున్నాడు. అప్పుడు గంగ అనుకున్నదట, నా యొక్క వేగము చాలా గొప్పది,
నా వేగముతో రుద్రుణ్ణి కూడా నేను నా ప్రవాహంలో కొట్టుకొని వెళతాను అని మనస్సులో అనుకున్నదట. మనోనియామక అధిపతి అయినటువంటి రుద్రునికి ఆ గంగ మనోభిప్రాయం తెలిసింది. ఎప్పుడైతే గంగ రుద్రుని శిరస్సున దుమికిందో రుద్రుడు తన జట యందు గంగను బంధించాడు. మళ్ళీ భగీరథుడు రుద్రుణ్ణి తపస్సు చేసి, అయ్యా నా పితృదేవతల ఉద్ధారం కొరకు గంగను వదలమని చెప్పినప్పుడు అప్పుడు రుద్రుడు తన శిరస్సు నుండి గంగను వదిలాడు. అందుకే గంగ శివ నిర్మాల్యము అని అంటారు. ఆ రుద్రుని తల నుండి బయటకు వచ్చి గంగ ప్రవహిస్తూ ఉన్నప్పుడు జన్ను మహర్షి తన ఆశ్రమంలో ఉంటూ ఉన్నాడు తపస్సు చేసుకుంటూ. ఆ గంగ ప్రవాహంలో జన్ను మహర్షి యొక్క ఆశ్రమం అంతా కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు జన్ను మహర్షి ఏం చేశాడు, ఆ గంగను అంతా ఔపోసన పట్టేశాడు. గంగ జన్ను మహర్షి కడుపులోకి వెళ్ళిపోయింది. భగీరథుడు వచ్చి మళ్ళీ జన్ను మహర్షిని ప్రార్థించినప్పుడు, అయా గంగను వదలమని అడిగినప్పుడు, నోటి నుండి వదిలితే ఎంగిలి అవుతుంది అని చెప్పి జన్ను మహర్షి గంగను తన కుడి చెవి నుండి వదిలాడట. అంటే జన్ను మహర్షి గర్భంలో కడుపులో వెళ్ళి చెవి నుండి గంగ బయటికి వచ్చినది. అంటే గంగకు మళ్ళీ జన్మనిచ్చినటువంటి వాడు జన్ను మహర్షి అతను. కాబట్టి జన్ను మహర్షి నుండి జనించినది కాబట్టి ఒక విధంగా జన్ను మహర్షి గంగకు జనకుడు కాబట్టి ఆ జన్ను మహర్షి కుమార్తె కాబట్టి జాహ్నవి అయినది. అందుకే ఇక్కడ జాహ్నవి జనక, గంగాదేవి జనకుడు అని భగవంతుణ్ణి ఇక్కడ జగన్నాథదాసుల వారు మనకు సంబోధిస్తూ ఉన్నారు. అంటే జాహ్నవి జనక అని చెప్పటం చేత గంగ లోకపావని, మన పాపములను ప్రక్షాళన చేసుకోవటానికి మనము గంగానదిలో స్నానం చేస్తాం. అయితే పరమ పావని లోకపావని అయినటువంటి గంగకు జనకుడు ఆ భగవంతుని పాదముల నుండి ఉద్భవించినటువంటిది. అంటే పావనునికే పావనుడు, లోకపావని అయినటువంటి గంగకు జనకుడు కాబట్టి భగవంతుడు పరమ పావనుడు. పరమ పావనుడైనటువంటి గంగకే పావనత్వాన్ని పవిత్రత్వాన్ని ఇచ్చేటటువంటి ఆ భగవంతుడు, వానిని మనము స్మరించాలి. స్మరించినప్పుడు వాడు మన వెంట తిరుగుతూ మనలో ఉండి మనతో ఉండి మనలను సర్వకాల సర్వావస్థల యందు సదా రక్షిస్తాడు. ఈ విధంగా మన వచన కతిదూర నెనవరను అనుసరిసి తిరుగువను జాహ్నవి జనక. ఇన్ని విశేషణములకు ఈరోజు విశేషార్థం చెప్పటం జరిగింది. ఇక ಜನರೊಳಗಿದ್ದು ಜನಿಸುವ ಜಗದುದರತಾನು ಘನಮಹಿಮ ಗಾಂಗೇಯನುತ ಗಾಯನವ ಕೇಳುತ್ತ ಗಗನಚರ ವಾಹನ ದಿವೌಕಸರೊಡನೆ ತಿರುಗುವನು ಮನೆ ಮನೆಗಳಲ್ಲಿ. ఈ విశేషణముల యొక్క విశిష్టమైనటువంటి అర్థాలను మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.